నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన తెలంగాణలో సుమారు 4,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేసిన గడ్కరీ సభా వేదికపై నుంచి 7 జాతీయ రహదారులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందని గడ్కరీ గుర్తు చేశారు. తెలంగాణలో సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నట్లు వివరించారు. నాగ్పూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న అటవీశాఖ అనుమతులకు సహకరించాలని తెలంగాణ మంత్రులు గడ్కరీని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 7న ప్రారంభమయ్యే ప్రపంచ అందాల పోటీల ఏర్పాట్లపై మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, పర్యాటకం, రాష్ట్ర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్ రూపొందించామని అధికారులు సీఎంకు వివరించారు. సుమారు 120 దేశాల నుంచి పోటీలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కొన్ని చోట్ల ధాన్యం తడిసిందని కలెక్టర్లు చెప్పారు. రైతులకు వెంటనే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి చెప్పారు. ధాన్యం సేకరణలో ఫిర్యాదులు రాకూడదని సీఎం చెప్పారని వెల్లడించారు. రంగుమారిన ధాన్యం కూడా కొనాలని సీఎం ఆదేశించారని వివరించారు. పంట నష్టంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న పార్థసారథి రైతులకు ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని విద్యుత్ కొనుగోళ్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో పగటిపూట యూనిట్ విద్యుత్ ₹2.49కే కొనుగోలు చేసినట్టు జగన్ చెప్పే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని గొట్టిపాటి ఆరోపించారు. స్వలాభం కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చరిత్ర వైసీపీకే చెల్లిందన్నారు. యాక్సిస్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 100% సక్రమమని స్పష్టం చేశారు. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్తో చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ఏపీలోనే పెట్టుబడి పెట్టిందన్నారు. పీక్ అవర్స్లో ₹8 నుంచి ₹10 వరకు కొనాల్సి వచ్చే సమస్యను యాక్సిస్ కంపెనీతో ఒప్పందం వల్ల తీరుతుందని గొట్టిపాటి వివరించారు. ఏపీలో పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు నుంచే విద్యుత్ కొంటున్నందున ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండవని చెప్పారు. ఇదే సమయంలో జీఎస్టీ రూపంలో రాష్ట్రానికే ఆదాయం సమకూరడం సహా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురికి ముందస్తు అరెస్టు నుంచి ఉపశమనం కల్పించేందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అరెస్టు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాదులు కోరారు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు తేల్చి చెప్పారు. ఈ దశలో తమ పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. అరెస్టు చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎల్లుండి విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. కేసుకు సంబంధించిన మెరిట్స్పై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదన్న జస్టిస్ పార్దీవాలా నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని, ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. జూలై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 10.26 టీఎంసీలు కావాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగగా ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరు కాలేదు.
పోలవరం ప్రాజెక్టును నిపుణులు పరిశీలిస్తున్నందున ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు వెంకటేశ్వరరావు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. 10వ తేదీ తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని, ఇకపై కృష్ణా బోర్డు సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని కోరారు. ఏపీ ప్రతినిధులు లేకుండానే కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పూరే, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ భేటీలో జూలై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు కావాలని అనిల్ కుమార్ కోరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 300 క్యూసెక్కులు, హైదరాబాద్ నల్గొండ అవసరాలకు ఏఎంఆర్పీ నుంచి 750 క్యూసెక్కులు, ఖమ్మం అవసరాల కోసం 300 క్యూసెక్కులు సాగర్ నుంచి ఇవ్వాలని కోరారు. నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఆదేశాలు వచ్చే వరకు సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ ముచ్చుమరి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్న కమిషన్, భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరటం వల్ల కూలినట్లు అభిప్రాయపడింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవన్న కమిషన్, చందనోత్సవానికి వారం రోజుల ముందు హడావుడిగా నిర్మించినట్టు స్పష్టం చేసింది. ప్రసాద్ స్కీమ్లో భాగంగా గోడ నిర్మాణానికి హడావుడిగా అనుమతులిచ్చారని వివరించింది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు, పునాది కూడా లేకుండా నిర్మించేశారని తెలిపింది. గోడ పటిష్టత, భక్తుల భద్రతపై ఎలాంటి తనిఖీలు చేయలేదని పేర్కొంది. విశాఖ సిపి సహా వివిధ సాక్షుల నుంచి వివరాలు తీసుకున్న త్రిసభ్య కమిషన్, ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు ఈ ఘటనకు బాధ్యులని వివరించింది. వీరందరిపై తీవ్ర చర్యలకు సిఫార్సు చేసింది. జగన్ హయాంలో 2020-24 మధ్య రైతు భరోసా కేంద్రాల నిర్వహణకు ఇచ్చిన 104 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మొత్తం 10,778 ఆర్బీకేలకు నిర్వహణ పేరుతో నెలకు 2,047 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ వాటిని ఆర్బీకేలకు ఇవ్వకుండా నాటి మంత్రులు, అధికారులు స్వాహా చేశారని ఆరోపించారు. నాటి సీఎం జగన్కు తెలిసే ఈ కుంభకోణం జరిగిందని భూమిరెడ్డి సీఎంకు వివరించారు. ఏడాదికి 26 కోట్ల చొప్పున 4 ఏళ్లకు 104 కోట్లు స్వాహా చేశారని ఫిర్యాదులో తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఆయన సోదరుడు కేశినేని నాని మరోసారి సామాజిక వేదికలపై పరస్పర ఆరోపణలకు దిగారు. మాజీ సీఎం జగన్కు గూఢచారిగా పనిచేస్తున్న నాని తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని శివనాథ్ ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి రాకముందే తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉన్నందున కలిసి నిర్మాణం చేపట్టడానికి 2021లో ఓ సంస్థను రిజిస్టర్ చేసినట్లు శివనాథ్ వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలనుకున్న తర్వాత కేశిరెడ్డి సంస్థ కలిసి చేయరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలు ఎవరివో నిరూపించాలని శివనాథ్ డిమాండ్ చేశారు. అంతకుముందు మద్యం కుంభకోణంలో నిందితుడు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని సన్నిహితుడు దిలీప్ పైలాతో శివనాథ్కు సంబంధాలు ఉన్నాయని నాని ఆరోపించారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీలో కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివనాథ్ దంపతులు భాగస్వాములుగా ఉన్నారని నాని ఆరోపించారు. దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే చిరునామాతో ఉందన్నారు. ఈ ఆరోపణలను శివనాథ్ తోసిపుచ్చారు. వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలన్న ఆయన పురుగుమందులు, యూరియా వాడకం బాగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తరూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో సభాపతి ప్రసాద్ కుమార్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సన్నద్ధంలో భాగంగా రైతులను శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమాయత్తం చేశారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా రసాయన ఎరువులు క్రమబద్ధీకరణపై రైతుల్లో అవగాహన కల్పించారు. గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదన్న మంత్రి తుమ్మల తమ ప్రభుత్వం పంటల బీమాను పునరుద్ధరించనుందని తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎక్కడా పాలక మండళ్లు లేవని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. పాలక మండళ్లు లేక గ్రామ కార్యదర్శులు సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారని వెల్లడించారు. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తరువాత బెనిఫిట్స్ ఇవ్వటం లేదని ఆరోపించారు. అందాల పోటీలకు వ్యతిరేకం కాదన్న ఆయన ముందు విద్యార్థులు, రైతులు గ్రామ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాకపోతే ఊరుకోబోమని ఈటెల రాజేందర్ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బ సినీ పరిశ్రమను తాకింది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్ అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దర్శక, నిర్మాతలు, స్టూడియోలను అమెరికా నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపిన ట్రంప్, విదేశీ గడ్డపై నిర్మించి అమెరికాలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే పనిలో ఉన్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. పెహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపులు కొనసాగిస్తూనే ఉంది. గత 11 రోజులుగా సరిహద్దుల వద్ద కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్ రేంజర్లు గత రాత్రి కూడా కాల్పులకు దిగారు. పలు చెక్పోస్టుల వద్ద చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరిపినట్లు భారత సైన్యం తెలిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషరా, సుందర్బని, అక్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిగాయని వెల్లడించింది. పాక్ రేంజర్ల కాల్పులకు తగిన రీతిలో బదులిచ్చినట్లు భారత సైన్యం తెలిపింది. మరోవైపు పూంచ్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్ర స్థావరాన్ని గుర్తించాయి. సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు దాచిన కమ్యూనికేషన్ పరికరాలు, 5 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. సురాన్కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉగ్ర స్థావరాన్ని గుర్తించిన బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. ఈసారి ముష్కర్లు జైళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత కల్పించారు. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితో పాటు సైనిక వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.